మానవుడు సరళత వైపు అంటే సింప్లిసిటీ వైపు అంత సులభంగా మళ్ళడు. బుద్ధివాది దేవుణ్ణి ధ్యేయంగా పెట్టుకోవడం అరుదు. అంతకన్నా విద్యా సంబంధమైన ఆడంబరాల మీదే దృష్టి నిలుపుతాడు. తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతుష్టి చెందుతుంది. లౌకికమైన తమ హోదాను కానీ సంపత్తిని కానీ సగర్వంగా స్పృహలో ఉంచుకున్న వాళ్ళు మా గురుదేవుల సాన్నిధ్యంలో తమకు ఉన్నవాటికి తోడు వినయాన్ని కూడా చేర్చుకోవడం సంభవం. ఒకసారి స్థానికంగా ఉండే మ్యాజిస్ట్రేట్ ఒకరు పూరిలో సముద్ర తీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయన గారు తలుచుకుంటే మా ఆశ్రమాన్ని మాకు కాకుండా చేయగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను. కానీ ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. వచ్చిన ఆయన్ని పలకరించడానికి లేవనైనా లేదు. నేను కొద్దిగా గాబరా పడుతూ తలుపు దగ్గర కూర్చున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మ్యాజిస్ట్రేట్ గారి కోసం కుర్చీ తెమ్మని కూడా నాకు చెప్పలేదు. ఆయన గారు కూర్చోడానికి ఒక కొయ్య పెట్టెతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా సఫలం కాలేదు. తర్వాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది. ఆ అతిథి అడుగడుగున పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు. ఆయన చెప్పే వాటిలో తప్పులు పెరుగుతున్న కొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది. నేను ఎంఏ పరీక్షల్లో మొదటి స్థానం సంపాదించానని తెలుసా మీకు అని అడిగాడు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది. అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు. మ్యాజిస్ట్రేట్ గారు, ఇది మీ కోర్టు గది కాదన్న సంగతి మర్చిపోతున్నారు అన్నారు గురుదేవులు శాంతంగా. మీ కుర్రతనపు మాటలు బట్టి మీ కాలేజీ చదువు చెప్పుకోదగ్గదేమీ కాదని అనిపిస్తుంది. ఏమైనప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని అకౌంటెంట్ల మాదిరిగా ప్రతి సెమిస్టర్లోనూ జట్టుగా తయారు చేయడం జరగదు అన్నారు. కొంతసేపు మాటా పలుకు లేకుండా కొయ్యబారి ఉన్న తర్వాత మ్యాజిస్ట్రేట్ కులాసాగా నవ్వాడు. లోకపు మ్యాజిస్ట్రేట్కు ఎదురుపడడం నాకు ఇదే మొదలు అన్నాడు ఆయన. తర్వాత ఆయన తనలో అంతర్భాగం అయిపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ తనను ప్రొబేషనరీ శిష్యుడిగా స్వీకరించమని లాంఛనపూర్వకంగా అభ్యర్థించాడు. లాహిరి మహాశైలలాగే శ్రీ యుక్తేశ్వర్ గారు అనేక సందర్భాల్లో సన్యాసం తీసుకోదలిచిన అపరిపక్వ శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. దైవ సాక్షాత్కారం పొందనివాడు కాషాయ వస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నారు గురువులిద్దరూ కూడా. సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మర్చిపోండి. అవి మీలో మిథ్యా అహంకారాన్ని కలిగించి హాని చేయొచ్చు. మీరు నిబ్బరంగా ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి అనేవారు. మనిషి విలువను గణించడానికి సాధువు ఒక నిశ్చితమైన ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు. ఒకచోటికి మరో చోటికి మారుతూ ఉండే ప్రపంచపు కొలబద్దలకు అది భిన్నమైనది. మానవులు వాళ్ళ దృష్టిలో వాళ్ళకే విచిత్రమైన వన్నెల్లో గోచరిస్తారు. వాళ్ళకి గురువు రెండు తరగతులుగా విభజిస్తాడు. దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులు, అన్వేషించే జ్ఞానులు. మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాలన్నీ స్వయంగానే చూసుకునేవారు. అన్యాయానికి వెనుకాడని వ్యక్తులు కొందరు ఆయనకు పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. దృఢ నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారా శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రతి ప్రత్యర్థిని ఓడించారు. బిచ్చమెత్తుకునే గురువుగా కానీ తమ శిష్యులకు భారంగా కానీ ఎన్నడూ బ్రతకడం ఇష్టం లేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తలగ్గవలసి వచ్చింది. భయావహమైన నిష్కాపట్యం గల మా గురుదేవులు లౌక్య సంబంధమైన కపటాలు ఎరక్కపోవడానికి ఒక కారణం ఆయనకు గల ఆర్థిక స్వాతంత్ర్యం. తమను పోషించే వాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కానీ సూక్ష్మ ప్రభావాలు కానీ తమ మీద పని చెయ్యనివారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బు అడగడం కానీ సూచనగా చెప్పడం కానీ నేను చూడలేదు, వినలేదు. ఒకనాడు కోర్టు సమ్మన్లు అందించడానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. కనాయ్ అనే శిష్యుడు నేను అతన్ని గురుదేవుల సన్నిధికి తీసుకువెళ్ళాం.
శ్రీ యుక్తేశ్వర్ గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. మీరు మీ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది అన్నాడాయన. నేను ఓర్చుకోలేకపోయాను. అమర్యాదగా మరొక్క మాట బయటికి వచ్చిందా నువ్వు మట్టి కరుస్తావు అంటూ ముందుకు వెళ్ళాను. కనాయి కూడా ఉద్యోగి మీద అరిచాడు. నీచుడా, ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చవాకులు పేల్తావా అని. కానీ గురుదేవులు తనను తిట్టిన వాణ్ణి కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ఏమీ లేని దానికి అలా ఆవేశపడకండి, ఇతను తన న్యాయమైన విధి నిర్వర్తిస్తున్నాడు అని మమ్మల్ని మందలించారు. ఆ ఉద్యోగి తనకి ఎదురైన విభిన్న ఆదరాలకు చకితుడై గౌరవ పురస్కరంగా క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. అంత ఉగ్రమైన సంకల్పశక్తి గల గురుదేవులు లోపల ఎంత శాంతవంతులో గ్రహించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి. దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో పిడుగు కన్నా కఠినం అన్న ఆర్యోక్తి ఆయనకు బాగా నప్పింది. బ్రౌనింగ్ కవి చెప్పినట్లుగా, తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతురును ఓర్వలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు బయటవాడొకడు తాను ఊహించుకున్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీ యుక్తేశ్వర్ గారిని నిందించేవాడు. మనసు చెదరని మా గురుదేవులు అతని ఆరోపణలో సత్యలేశమేమైనా ఉందేమో అని చూడడానికి ఆత్మవిమర్శ చేసుకుంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు. ఇటువంటి సంఘటనలు గురుదేవుల అద్వితీయమైన సూక్తులు ఒకదాన్ని నాకు గుర్తుకు తెస్తాయి. కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు. సాధువులో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశమూ కలిగించలేని ప్రభావం కలిగిస్తుంది. కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడు. తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పట్నాన్ని పట్టుకున్నవాడి కన్నా గొప్పవాడు అని బైబిల్ సామెత ఉంది. రాజతేజో విరాజమానులైన మా గురుదేవులు మనస్సు కీర్తి మీద కానీ లౌకిక లబ్ధి మీద కానీ కేంద్రీకరించి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాధిరాజో ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవారని నేను తరచూ అనుకుంటూ ఉండేవాడిని. వాటికి బదులు ఆయన కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూల్చడానికి పూనుకున్నారు. వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం. అధ్యాయం 13. నిద్రపోని సాధువు. హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి. ఎడతెగని ఏకాంతంలో సంతత దైవానుసంధానం సాధించాలని ఆశిస్తున్నాను. ఒకసారి మా గురుదేవులతో నేను కృతజ్ఞతాపూర్వకమైన ఈ మాటలు నిజంగానే అన్నాను. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోబరుచుకున్న మీదట ఆశ్రమ విధులన్నా కాలేజీ చదువులన్నా నాలో ఓర్మి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీ యుక్తేశ్వర్ గారితో పరిచయమై 6 నెలలే కావడం నా తప్పుకు ఒక రవ్వ పరిష్కారం అయి ఉండవచ్చు. అప్పటికింకా నేను ఆయన మహోన్నతమైన మూర్తిమత్వాన్ని పరిశీలించనే లేదు. హిమాలయాలలో చాలామంది కొండవాళ్ళు ఉంటారు, అయినా వాళ్ళకి దైవ దర్శన అనుభవం కాలేదు. మా గురుదేవుల సమాధానం మెల్లగా సరళంగా వినవచ్చింది. నిశ్చేతనమైన కొండ కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం ఆర్జించడం ఉత్తమం అన్నారాయన. నా గురువు తామే కానీ కొండలు కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించలేదు. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాను. అది ప్రమాదకరమైనదే కానీ దానికి నాకు అనుకూలమైన అర్థం చెప్పుకున్నాను. ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాను. ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూట కడుతూ ఉండగా కొన్నేళ్ల కిందట నా అటక మీద కిటికీలోంచి బయటకి జారవిడిచిన అదే మాదిరి మూట నాకు గుర్తుకు వచ్చింది. హిమాలయాలకు వెళదామని నేను చేసిన పలాయనం గ్రహస్థితి బాగలేక విఫలమైనట్లుగా ఈసారి కూడా విఫలం కాదు కదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. కానీ ఈరోజు రాత్రి మా గురుదేవుల్ని విడిచి వెళుతున్నానన్న సంగతి తలుచుకుంటే మనసు పీకుతోంది. మర్నాడు పొద్దున స్కాటిష్ చర్చ్ కాలేజీలో మా సంస్కృతం ప్రొఫెసర్ బిహారీ పండిత్ గారిని పట్టుకున్నాను. ఏమండి,
లాహిరి మహాశైల శిష్యుల్లో ఒక గొప్ప ఆయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయ ఉంచి ఆయన అడ్రస్ నాకు ఇవ్వండి అన్నాను. రామ్ గోపాల్ మజుందార్ సంగతే కదూ నువ్వు అంటున్నది? ఆయనని నేను నిద్రపోని సాధువు అని పిలుస్తాను. ఆయన ఎప్పుడూ పరమానంద అనుభూతిలో మెలకువగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణ్బాజ్పూర్లో ఉంది అని చెప్పారు. ఆ పండితులకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్ బయలుదేరి రైలెక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయడానికి నిద్రపోని సాధువు గారి దగ్గర అనుమతి తీసుకొని నా శంకలను నివృత్తి చేసుకోవాలనుకున్నాను. రామ్ గోపాల్ మజుందార్ గారు బెంగాలులో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాలు క్రియాయోగ సాధన చేసిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం పొందారని బిహారీ పండితులు చెప్పారు. తారకేశ్వర్లో ప్రఖ్యాతమైన ఒక గుడి దారి తీశాను. క్రైస్తవుల్లో కేథలిక్కులు ఫ్రాన్స్లో లూర్ద్ అన్న పవిత్ర స్థలం అంటే ఎంత శ్రద్ధ భక్తులు చూపిస్తారు. హిందువులు ఈ గుడి అంటే అంతటి భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్లో జబ్బుల్ని నయం చేసే అలౌకిక ఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిల్లో ఒకటి మా కుటుంబంలో వాళ్ళలోనే ఒకరికి అనుభవమైంది. మా పెద్ద పినతల్లి ఒకసారి ఇలా చెప్పింది. ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చొని కటిక ఉపవాసం చేస్తూ మీ శారద బాబాయి గారి మొండి జబ్బు ఒకటి నయం కావాలని కోరుతూ ప్రార్థన చేశాను. 7వ రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్షమైంది. దాని ఆకులతో కషాయం కాచి మీ బాబాయి గారికి ఇచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమైంది, మరెన్నటికీ రాలేదు అని. పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి ప్రవేశించాను. అక్కడ వేదిక మీద ఒక గుండ్రాయి తప్ప మరేమీ లేదు. అంతం లేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుణ్ణి సముచితంగా సూచిస్తోంది. భారతదేశంలో చదువుకోని రైతుకు కూడా అనంత విశ్వానికి సంబంధించిన అమూర్త కల్పనలు అర్థమవుతాయి. నిజానికి అతను అమూర్త కల్పనల్లోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతన్ని నిందిస్తున్నారు. ఆ సమయంలో నా మనసు ఎంత మొండి వేసిందంటే ఆ శిలాచిహ్నం ముందు తలవంచడానికి కూడా విముఖుణ్ణయ్యాను. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే అనుకున్నాను. దేవుడి ముందు మోకరిల్లకుండానే ఆ గుడిలోంచి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రణబాజ్పూర్ గ్రామం వైపు విసవిస నడుచుకుంటూ వెళ్ళాను. దారి సరైనదే అన్న నమ్మకం లేదు. దారిన పోయే బాటసారిని అడిగేసరికి అతను చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. 4 దారుల కూడలి వచ్చినప్పుడు కుడివైపు తిరిగి ముందుకు సాగు అన్నాడు. చివరికి తన మాటకు తిరుగులేదన్నట్లుగా అతని మాటను పట్టుకొని కాలవగట్ల వెంబటే దారి తీశాను. చీకటి పడింది. అడవిలో ఉన్న పల్లె శివార్లలో మిణుగురు పురుగుల మెరుపులతోనూ దగ్గరలో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది. వెన్నెల పల్చగా నాకేమీ కొరగాకుండా ఉంది. 2 గంటల సేపు తడబడుతూ నడిచాను. ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను వేసిన కేకలకు చివరికి ఒక రైతు నా దగ్గరకు వచ్చాడు. నేను రామ్ గోపాల్ బాబు గారి కోసం వెతుకుతున్నాను అని చెప్పాను. అటువంటి ఆయన ఎవరు మా పల్లెలో లేడు అంటున్న ఆయన గొంతులో చిరాకు కనిపించింది. నువ్వు అబద్ధాలాడే పత్తేదారు అయి ఉంటావు. రాజకీయమైన గొడవలతో ఇబ్బంది పడ్డ అతని మనస్సులో అనుమానం లేకుండా చేయాలన్న ఆశతో అతని మనస్సుకు హత్తుకునేలా నా దీనావస్థను వివరించాను. ఆయన తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నన్ను ఆదర పురస్కరంగా ఆతిథ్యం ఇచ్చాడు. రణబాజ్పూర్ ఇక్కడికి చాలా దూరం అన్నాడు ఆయన. 4 వీధుల మొగలో నువ్వు ఎడమవైపు తిరగాల్సింది, కుడివైపు కాదు అన్నాడు. ఇంతకుముందు దారి చెప్పినవాడు నిజంగా బాటసారులకి ఒక పేడే అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నము, పప్పు దినుసు, బంగాళదుంపలు, అరటికాయలు కలిపి వండిన కూరలతో భోజనం చేసి పక్కదొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుకోవడానికి వెళ్ళాను. దూరాన ఉన్న ప్రజలు గట్టిగా మద్దెళ్ళు తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రి నిద్రన్న మాటే లేదు. ఏకాంతవాసం చేసే రామ్ గోపాల్ యోగి గారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థించాను. తొలి సంధ్య వెలుగురేఖలు గుడిసె కంతల గుండా పొడుచుకు వస్తున్న సమయంలో రణబాజ్పూర్కు బయలుదేరాను. వరిచేలకు అడ్డపడి సూదుల్లా గుచ్చుకునే ఎండుమూళ్ళు తొక్కుకుంటూ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణలు చేస్తూ నడక సాగించాను. అక్కడక్కడ దారిన పోయే రైతు ఒకడు కనబడడం, నేను చేరవలసిన చోటు ఇంకా ఒక్క కోసెడు మాత్రమే, అనగా 2 మైళ్ళు ఉందని చెప్పడం జరుగుతూ ఉండేది. 6 గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తికొచ్చాడు. కానీ
నేను రణబాజ్పూర్కు ఎప్పటికీ ఒక కోసెడు దూరంలోనే ఉంటాననిపించడం మొదలైంది.